ప్రియ సోదరులారా సోదరిమల్లారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడతలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలను సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడైనటువంటి అల్లాహ్ తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే ఈ యొక్క సృష్టికి కారకుడు. ఆయనే ఈ సృష్టిని నడుపుతూ ఉన్నాడు. మరియు రేపు ప్రళయ దినము నాడు ఈ సృష్టిని నాశనము చేసి, ఈ సృష్టిని అంతం చేసి మళ్ళా పునః సృష్టి చేయగలిగినటువంటి సమర్థుడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ప్రియ సోదరులారా సోదరిమల్లారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని ఏ విధంగా సృష్టించాడు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని ఏ విధంగా ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు. హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, చాలామంది అనుకుంటారు, ఈరోజు చాలామంది మన సమాజంలో దేవుడు లేడు అన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు దేవుడిని నమ్మరు. ఈ సృష్టి అలాగే ఉనికిలోనికి వచ్చేసింది అనే భ్రమలో వారు జీవితాన్ని గడుపుతున్నారు సోదరులారా. అయితే ఈ యొక్క సృష్టి ఏదైతే ఉందో, ఎంత అందమైనటువంటి ఈ సృష్టి, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఒక సృష్టికర్త యొక్క ప్రమేయం లేకుండా ఈ సృష్టి అలాగే ఉనికిలోనికి రావడం అనేది భ్రమ తప్ప మరేమీ కాదు సోదరులారా. ఒకసారి ఇదే విధముగా కొంతమంది ఎవరైతే ఈ సృష్టి అలాగే యాదృచ్ఛికంగా ఉనికిలోనికి వచ్చేసింది, దేవుడే లేడు అనేటటువంటి వారితో ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు డిబేట్ జరిగింది. అతనికి ఒక సమయం నిర్ణయించబడింది, ఈ సమయంలో మీరు వస్తే మేము డిబేట్ చేద్దామని చెప్పి. కావాలని చెప్పి ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు ఆ డిబేట్కు లేటుగా వెళ్ళారు. వాళ్ళందరూ ప్రశ్నించారు, ఏమండి మీరు సమయపాలన చేయరా, మీరు చెప్పినటువంటి టైం ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి సమయం ఏంటి అని. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు ఏమన్నారంటే, ఏమీ లేదండి, నేను వస్తున్నాను, దారి వెంట ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది, అది చూసి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అన్నారు. అది ఏం జరిగిందండి అంటే, నేను నది పక్కగా నడుచుకుంటూ వస్తున్నాను, నది పక్కన ఒక మహావృక్షం ఉంది కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఆ చెట్టు అలాగే ఉన్నటువంటి తెగి పడిపోయింది. అలా పడిపోయినటువంటి చెట్టు కొమ్మలు దానంతటక్కడి తెగిపోయాయి. మరియు ఆ తెగిపోయిన ఆ మాను ఏదైతే ఉందో అదే చెక్కలుగా విడిపోయి ఉన్నట్టు చూస్తూ చూస్తూ అది ఒక పెద్ద నావగా తయారైపోయి ఆ నదిలో పడి అలా వెళ్ళిపోయింది. ఇది చూసి వచ్చేటప్పటికి నాకు లేట్ అయిందన్నారు. వాళ్ళందరూ కూడా నవ్వారు. ఏమండి, ఒక చెట్టు స్వయంగా నావ అవడం ఏంటి, మరి నావ అయి నదిలో ప్రవహించడం ఏంటి అని వాళ్ళందరూ నవ్వితే అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు అంటున్నారు, మరి ఒక చెట్టు స్వయంగా నావగా తయారు అయ్యి అది ప్రయాణం చేయడం అనేది మీకు వింతగా అనిపిస్తే, మరి ఇంత పెద్ద సృష్టి కొన్ని వేల సంవత్సరాలుగా అది నడుస్తుంది, మరి ఒక సృష్టికర్త అనేటటువంటి వాడు లేకుండా ఈ సృష్టి ఏ విధంగా ఉనికిలోనికి వచ్చింది అని అతను ప్రశ్నించాడు. సోదరులారా, ఈ సృష్టి అలాగే యాదృచ్ఛికంగా తానంతట తానే ఉనికిలోనికి ఒక విస్ఫోటం జరిగి వచ్చి ఉంటే ఈ భూమి, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ఈ వ్యవస్థ ఈ విధంగా ఉండదు సోదరులారా. ఈ విధంగా ప్రశాంతంగా ఉండదు, శాంతియుతంగా ఉండదు. సూర్యుడు ప్రతిరోజు ఉదయించి మరియు అస్తమిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క సృష్టి ఒక సృష్టికర్త ఆధీనంలో లేకపోతే సూర్యుడు ఎప్పుడో తన కక్షను దాటి వెళ్ళిపోయేటటువంటి వాడు. 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడిని నిలిపి ఉంచినటువంటి వాడు ఎవరు సోదరులారా? చంద్రుడు పెరుగుతూ వచ్చి తరుగుతూ వెళ్తున్నాడు. మరి దానిని అలా ఆ యొక్క దశలను నిర్దేశించినటువంటి వాడు ఎవరు సోదరులారా? మరి గాలి వీస్తుంది, ఋతుపవనాలు వస్తున్నాయి, మొత్తము కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ సృష్టి నడుస్తూ ఉంది. ఒక సృష్టికర్త యొక్క ఆధీనంలో లేకపోతే ఇదంతా కూడా క్రమబద్ధంగా కాదు, ఈ సృష్టి క్రమరాహిత్యంగా ఉండేది సోదరులారా. సరే, ఖురాన్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క చేతిని పట్టుకొని, ఓ అబూ హురైరా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని ఎలా సృష్టించాడో తెలుసా? మనందరికీ తెలుసు, హదీస్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు,
అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని సృష్టించకముందు, ఈ సృష్టిని ఉనికిలోనికి తేకముందు అల్లాహ్ తబారక్ వ తఆలా 50,000 సంవత్సరములకు పూర్వము ముందుగా ఒక గ్రంథాన్ని రచించాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ముందుగా అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఒక కలాన్ని సృష్టించాడు. నూన్ వల్ కలమి వమా యస్తూరూన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ముందుగా ఒక కలాన్ని సృష్టించి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ యొక్క కలానికి ఆజ్ఞ విధిస్తున్నాడు. నువ్వు వ్రాయి అని అల్లాహ్ తబారక్ వ తఆలా దానికి ఆజ్ఞ విధించాడు. కలము అల్లాహ్ తబారక్ వ తఆలాని ప్రశ్నిస్తుంది, అల్లాహ్ నేను ఏమి రాయను అంటే, నేను ప్రళయ దినం వరకు జరిగేటటువంటి విషయాలన్నీ కూడా నేను నీ వైపు వహీ ద్వారా నీకు తెలియచేస్తాను, అవన్నీ కూడా నువ్వు రచించు అంటే ఆ యొక్క కలము ఒక గ్రంథాన్ని రచించింది. ఏ విధంగా అయితే మనము ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చేయాలంటే ముందుగా ఒక ప్లాన్ వేయడం జరుగుతుంది. అలాగే వెళ్ళి కట్టేరు ఒక ప్లాన్ వేయడం జరుగుతుంది, దానిని పేపర్ మీద తీసుకురావడం జరుగుతుంది, ఆ తర్వాత వెళ్ళి అందరూ కట్టడం అనేది జరుగుతుంది. కానీ అల్లాహ్ ఇవన్నీ అక్కరలేదు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ను ముందే అల్లాహ్ తబారక్ వ తఆలా రచించాడు. అది అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వద్ద ఆ గ్రంథం ఉంది. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. అబూ హురైరా రదియల్లాహు తఆలా వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ ఈ భూమి ఆకాశాలను 6 దినాలలో సృష్టించాడు ఓ అబూ హురైరా అని చెప్పి మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ యొక్క భూమిని ముందుగా అల్లాహ్ తబారక్ వ తఆలా శనివారం రోజు అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని ప్రారంభించాడు. ముందుగా అల్లాహ్ తబారక్ వ తఆలా భూమిని నీటిపై పరిచాడు. మనము నివసిస్తున్నటువంటి ఈ భూమండలం ఏదైతే ఉందో ఇది నిజానికి ఒక నీటి చుక్క అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దృష్టిలో. ఈ మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో, మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క భూమండలం ఏదైతే ఉందో ఇది 80% నీటిని కలిగి ఉంది. దీనిపై 20% మాత్రమే భూమి ఉంది సోదరులారా. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ నీటి బిందువుపై భూమిని పరిచాడు, మట్టిని పరిచాడు భూమిని. మళ్ళీ అలా పరిచినప్పుడు ఆ నీటిపై భూమి కదులుతుంది, భూమి పలకలు కదులుతూ ఉన్నాయి. మానవుడు దీని మీద నిలబడలేడు, జీవరాశులు దీనిపై నిలకడగా జీవితాన్ని సాగించలేరు. అల్లాహ్ తబారక్ వ తఆలా యౌముల్ అహద్ అంటే ఆదివారం రోజు అల్లాహ్ తబారక్ వ తఆలా పెద్ద పెద్ద పర్వతాలను మేకులుగా నాటి భూమిని కదలకుండా ఆపివేశాడు. ఈరోజు పర్వతాల మీద రీసెర్చ్ చేసేటటువంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఏంటంటే ఖురాన్ గ్రంథంలో చెప్పబడినట్టు వల్ జిబాల ఔతాదా, ఈ యొక్క భూమిని, ఈ భూమిపై మనకు పైన కనిపించేటటువంటి భాగం పర్వతాలు ఏవైతే ఉన్నాయో దానికన్నా లోపల ఎక్కువగా ఉన్నాయి. భూమి పలకల్ని ఈ పర్వతాలు మేకుల్లాగా గట్టిగా పట్టుకుని ఉన్నాయి అని అంటున్నారు. సరే, భూమి ఎలాగుంది అంతా? భూమి ప్రపంచమంతా ఎలాగుందంటే బంజరు భూమి, ఎక్కడ కూడా ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. సోమవారం రోజు అల్లాహ్ తబారక్ వ తఆలా చెట్లను పుట్టించాడు, వృక్ష జాతిని భూమిపై వ్యాపింపజేశాడు. చెట్లు, చేమలు, వృక్షాలు, పూలు అన్నీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఎంతో రమణీయంగా అందంగా ఈ భూమిని అల్లాహ్ చెట్లతో అలంకరించాడు. మంగళవారం రోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా భూమిపై ఉన్నటువంటి చెడ్డ వస్తువులను అల్లాహ్ పుట్టించాడు. మరి బుధవారం రోజు అల్లాహ్ తబారక్ వ తఆలా కాంతిని పుట్టించాడు. గురువారం రోజు పశు జాతిని అల్లాహ్ భూమిపై వ్యాపింపచేశాడు. మరియు శుక్రవారం రోజు అల్లాహ్ తబారక్ వ తఆలా చివరి ఘడియల్లో మానవుణ్ణి పుట్టించాడు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి మానవుని ఈ సృష్టి యొక్క ఉనికి ఎలా జరిగింది ఖురాన్ గ్రంథము మరియు హదీసు గ్రంథాలు మనకు క్షుణ్ణంగా వివరిస్తున్నాయి. కాబట్టి శుక్రవారం అంటే ఏదో ముస్లిములు టోపీలు పెట్టుకొని అత్తరు పూసుకుని వెళ్ళి ఆరాధన చేస్తున్నారు అని అనుకుంటారు చాలామంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మానవుడు పుట్టించింది శుక్రవారము, మరియు ప్రళయము, ఈ సృష్టి అంతమయ్యేది కూడా శుక్రవారం రోజు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
మరి శుక్రవారము అల్లాను ఆరాధించేవారు అందరికన్నా ముందు స్వర్గానికి శుక్రవారం తీసుకెళ్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీస్ గ్రంథంలో తెలియజేస్తున్నారు సోదరులారా. అంతేకాదు, ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో భూమి, ఆకాశాలు, మరి వీటి మధ్య ఉన్నటువంటి సర్వ జీవరాశులన్నీ దైవ దూతలతో సహా ఈ యొక్క జుమా రోజు భయముతో అవి వణికిపోతూ ఉంటాయి. ఎందుకండి అంటే బహుశా ఈ శుక్రవారం ప్రళయం వస్తుందో ఏమో అని. కానీ మానవుల యొక్క హృదయాలలో దాని యొక్క విశిష్టత అనేది లేదు సోదరులారా. సరే, ఈ విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని ఉనికిలోనికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మానవుడు మనము చేసేటటువంటి సర్వ ఆరాధనలు అన్నీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలాకు మాత్రమే చెందుతాయి. ఎందుకంటే ఎవరైతే ఈ సృష్టిని పుట్టించాడో, ఎవరైతే సృష్టిని నడుపుతున్నాడో అతనిని ఆరాధించడమే న్యాయము. కాబట్టి మనము అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధన వైపు మనం మొగ్గు చూపాలి. ఏ విధంగా అయితే ఈ భూమిపై ఉన్నటువంటి సృష్టి రాశులన్నీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆధీనంలో ఉన్నాయో, అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరస వహిస్తూ ఉన్నాయో, అదేవిధంగా మానవుడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆజ్ఞను శిరస వహించాలి. ఇది ఈ విషయాన్ని చెప్పడానికి ఈ భూమిపైకి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తరపు నుండి 1,00,000కు పైగా ప్రవక్తల్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఉద్భవింపచేశాడు. వారందరిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా ప్రియులారా, మనందరి ప్రియ ప్రవక్త, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. ప్రియ సోదరులారా, సోదరిమల్లారా, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము మీ ముందు ప్రసంగించడానికి ధర్మజ్ఞానం యొక్క ఆవశ్యకత ఏమిటి, విశిష్టత ఏమిటి, దానిని మనము ఎందుకు నేర్చుకోవాలి, మరియు మన పూర్వీకులు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు అనేటటువంటి విషయాలు నేను ఇన్షాల్లా నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సోదరులారా, సోదరిమల్లారా, ఈ యొక్క సృష్టిలో జ్ఞానానికి ఉన్నంత వాల్యూ, జ్ఞానానికి ఉన్నంత విలువ మరి దేనికి ఇవ్వబడలేదు. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన అల్లాహ్ స్వయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని. కాబట్టే ఆయన ఈ సృష్టిని ఇంత అందంగా సృష్టించాడు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు మన పూర్వీకులకు ఏమి తెలుసు అంటే ఆ రోజుల్లో టెక్నాలజీ పెద్దగా డెవలప్ కానటువంటి రోజుల్లో మనం పుస్తకాల్లో చదువుకునేటటువంటి వాళ్ళం. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, రాత్రి నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే అవి కూడా ఏంటో ఎవరికి సరిగ్గా తెలియదు. ఆ తర్వాత మానవునికి కొంత జ్ఞానం పెరిగి ఏమన్నాడంటే, ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడే కాదండి, కొన్ని ఇంకా గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి, 7 గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఒక సౌర కుటుంబం అంటారు అని మానవుడు చంకలు గుద్దేస్తున్నాడు. చాలా పెద్ద విషయం మేము కనుక్కున్నాము. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ జ్ఞానం పెరిగి మానవుడికి ఏమన్నాడు, ఓయమ్మ ఒకటేంది, ఇటువంటి సూర్య కుటుంబాలు ఈ ప్రపంచంలో, ఈ యొక్క విశ్వంలో చాలా ఉన్నాయన్నాడు. ఇటువంటి సూర్య కుటుంబాలన్నీ కలిపి ఎన్ని సూర్య కుటుంబాలు ఎవరికి తెలియదు. కొన్ని కోట్ల సూర్య కుటుంబాలు కలిపి ఒక పాలపుంత అవుతుంది. ఈ పాలపుంతలో ఎన్ని సౌర్య కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనం చెప్పలేము. అన్నీ ఉన్నాయి అని తెలుసుకున్నాడు. మళ్ళీ జ్ఞానం పెరిగింది, మళ్ళీ రీసెర్చ్ చేశాడు. ఇప్పుడేమంటున్నారు, ఒక్క పాలపుంత కాదు, ఎన్నో పాలపుంతలు ఉన్నాయటువంటి, కోట్ల నక్షత్రాలు కలిగినటువంటి సూర్య కుటుంబాలు కలిగినటువంటి ఒక పాలపుంత కాదు, ఎన్నో పాలపుంతలు ఉన్నాయని ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే సోదరులారా,
ఈ యొక్క సూర్య కుటుంబం ఒక యొక్క పాలపంతలో ఉన్నటువంటి కొన్ని కోట్ల గ్రహాలు ఒకదానికి ఒకటి ఢీకొనడం లేదు. సూర్యుడు చంద్రుడిని పట్టుకోలేడు. అల్లాహ్ అంటున్నాడు సూర యాసీన్లో, లషంసు యంబగీ లహా అన్ తుద్రికల్ కమర్. సూర్యుడు వెళ్ళి చంద్రుడిని వాటేసుకోలేడు. చంద్రుడు తన కక్షను వదిలేసి నేను రోజు ప్రతి సంవత్సరం రాలేనండి అని కొన్ని రోజుల్లో వెళ్ళి ఎక్కడ దాక్కోలేడు చంద్రుడు కూడా. అన్నీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా నిర్ణయించినటువంటి, ఆ మహాజ్ఞాని నిర్ణయించినటువంటి కక్షల్లోనే అవి పరిభ్రమిస్తూ ఉంటాయి కూడా ప్రళయం వరకు. అయితే ఇలా పరిభ్రమిస్తున్నటువంటి కొన్ని కోట్ల గ్రహాలు కలిగినటువంటి ఒక పాలపుంత మరొక పాలపుంత రెండు అలా ప్రయాణం చేస్తూ దగ్గరకు వచ్చి ఒకదాంట్లోకి ఒకటి చొచ్చుకొని పోతున్నాయి, మళ్ళీ విడిపోతున్నాయి, వేటి దారిలో వెళ్ళిపోతున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆకాశాలలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిందా? మనం చూసామా అలా? ఎప్పుడైనా మనుషులు పైకెళ్ళి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసి వచ్చారా? అంత మహాజ్ఞాని అల్లాహ్ తబారక్ వ తఆలా. కోట్ల గ్రహాలు కలిగినటువంటి ఒక పాలపుంత మరొక పాలపుంతలోకి చొచ్చుకొని ఒక గ్రహం ఇంకో గ్రహానికి కొట్టుకోకుండా గుద్దుకోకుండా ఈ విశ్వ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా అవి వాటి ద్వారానే అవి వెళ్తున్నాయంటే ఎంత మహావివేకి, ఎంత జ్ఞాని అయినటువంటి అల్లాహ్ ఈ సృష్టిని సృష్టించాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి సోదరులా. అల్లాహు అక్బర్. కాబట్టి ఈ యొక్క సృష్టి ఇస్లాం ధర్మములో జ్ఞానానికి మొదటి పీఠ వేయబడింది. జ్ఞానము. ఈరోజు చాలామంది ఎంతో ముస్లింలు అంటే అసలు చదువుకొని ఉండరని అని అనుకుంటున్నారు. కానీ 1400 సంవత్సరాలకు పూర్వమే అరబు దేశము అలెగ్జాండర్ కూడా అజ్ఞానులు, వీళ్ళని జయించి నేనేం చెయ్యాలి, అజ్ఞానులు వీళ్ళు చిన్న మాటలకి యుద్ధాలు చేసుకుంటారు, వీళ్ళని జయించి నేనేం చేయాలి, ఇదొక తలనొప్పి తప్ప మరేమీ కాదు అని వదిలేసినటువంటి అజ్ఞానులుగా భావించేటటువంటి అరబ్బు జాతిని ఒక్కసారిగా ఈ ఖురాన్ గ్రంథము, ఈ ధార్మిక జ్ఞానము, ఈ ఖురాన్ గ్రంథము ప్రపంచానికి సంస్కారము నేర్పేటటువంటి స్థాయికి తీసుకొచ్చింది ఈ ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ ఇస్లాం ధర్మంలో జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకోవాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మొట్టమొదటిగా అవతరించబడినటువంటి వాక్యం ఏంటి చెప్పండి? ఇఖ్రా అంటే అర్థం ఏంటంటే అరబీ భాషలో చదవండి, పఠించు అన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? చదివారా? మా నబి కారిన్, నేను ఇప్పుడు దాకా చదవలేదు, నాకు చదువు రాదన్నారు. కానీ అతన్ని విడిచిపెట్టడం జరిగిందా? సరే నీకు రాదు పో వదిలేస్తున్నావు అన్నారు అల్లాహ్ తబారక్ తఆలా. ఏమన్నారు? పట్టుకొని గట్టిగా అతన్ని అదమడం జరిగింది. చదవాల్సిందే నువ్వు, మళ్ళీ చదువు ఇఖ్రా అన్నారు. ప్రవక్త గారు రెండోసారి కూడా నా వల్ల కావడం లేదు అన్నారు ప్రవక్త గారు. మళ్ళీ పట్టుకొని మళ్ళీ అదమడం జరిగింది. మూడవసారి అల్లాహ్ తబారక్ వ తఆలా అతని హృదయాన్ని తెరిచాడు. ఇది అల్లాహ్ యొక్క పెద్ద అనుగ్రహం. అందుకని అల్లాహ్ ఏమన్నాడు? ఆ అనుగ్రహాన్ని గుర్తు చేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అలం నష్రహ్ లక సదరక్, నువ్వు పఠించడం కూడా నీకు రానప్పుడు నేను నీ హృదయాన్ని తెరవలేదా ముహమ్మద్ అన్నాడు సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక్ వ తఆలా. అంటే ఇస్లాం ధర్మంలో నేను చదువుకోను, నా వల్ల కాదు అంటే విడిచిపెట్టడం లేదు, జరగదు. అది కూడా ఎప్పుడో చిన్నప్పటి నుంచి కాదు, 40 సంవత్సరములు దాటిన తర్వాత. ఈరోజు చాలామంది ఏమైనా నేర్చుకోండి, జ్ఞానం నేర్చుకోండి, అరబీకి నేర్చుకోండి, ఖురాన్ చదవడం నేర్చుకోండి అంటే నోరు తిరగడం లేదు మౌలిక్ సాహబ్ అంటారు. ముझे पढ़ना नहीं आता, मेरे जुबान नहीं पलटती అంటారు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారు ఈరోజు మన యువత. కానీ ధర్మ జ్ఞానం నేర్చుకోండి, అరబిక్ నేర్చుకోండి, సాయంత్రం ఒక అరగంట మౌలవీ సాబ్ దగ్గర మస్జిద్లో కూర్చొని నేర్చుకోండి అంటే నోరు రావడం లేదు, తిరగడం లేదు అంటున్నారు. మరి నీకు ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది బాబు? ఇంగ్లీష్ నేర్చుకోలేదా? ఇంగ్లీష్ నేర్చుకుంటే
40,000 ఉద్యోగం వస్తుంది. అందువల్ల నువ్వు నేర్చుకుంటున్నావు. మరి పెద్దవాడైన తర్వాత నీకు సి లాంగ్వేజ్, జావా, శాప్ ఏదో కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అవి కూడా లాంగ్వేజ్లే, అర్థం కాని కంప్యూటర్ లాంగ్వేజ్లు. ఆ లాంగ్వేజ్లు వచ్చేస్తాయి, అవి నేర్చుకుంటాం. కానీ అరబిక్ రాదు. అంటే మనం నేర్చుకోవాలి అనుకోవడం లేదు, మనం శ్రద్ధ పెట్టడం లేదు. శ్రద్ధ పెట్టితే అల్హమ్దులిల్లా. నా దగ్గర విజయవాడలో SRR గవర్నమెంట్ కాలేజ్లో నేను అరబిక్ పార్ట్ టైం నేను చదివించాను. కరోనాకు ముందు చాలా బ్యాచ్లు నిర్మించాను. అందులో ఒక అమ్మాయి ముస్లిమేతరులైనటువంటి ఒక అమ్మాయి వచ్చి అరబిక్ కోర్స్ జాయిన్ అయింది. అమ్మాయి కూడా అది 5 నెలల కోర్సు. ఎంత బాగా నేర్చుకుందంటే అల్హమ్దులిల్లా. నేను ఇంగ్లీష్లో బోర్డు మీద రాస్తుంటే దాన్ని టకటక ట్రాన్స్లేషన్ చేస్తుంది అరబీ భాషలో. సార్ నాకు చాలా ఈజీగా ఉంది ఈ భాష అంటుంది. అల్లాహు అక్బర్. శ్రద్ధ పెడితే వస్తుంది, మనం శ్రద్ధ వహించాలి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లింపై మినిమం బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరు వెళ్ళి మద్రసాలు నేర్చుకోకపోయినా ప్రధానమైనటువంటి విశ్వాసాలు, దానినే మనం అకీదా అంటాం. కొంత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బేసిక్ సీరత్, కొన్ని మనం ఆచరించేటటువంటి ఫిఖ్లో కొన్ని విషయాలైనా సరే మనము కంపల్సరీగా నేర్చుకోవాలి. మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. మనపై అది విధిగా ఉంది. అల్లాహ్ మనల్ని విడిచిపెట్టారు. రేపు కంపల్సరీగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రశ్నిస్తాడు సోదరులారా. కాబట్టి జ్ఞానానికి పునాది వేసినటువంటి ధర్మము ఇస్లాం ధర్మం. మనకు ఖురాన్లో మొట్టమొదటిగా అవతరించినటువంటి వాక్యము ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. పఠించు, నిన్ను పుట్టించినటువంటి ఆ ప్రభు నామంతో పఠించు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ యొక్క వహీ అనేది ప్రారంభమైంది సోదరులారా. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ తఆలా ఆజ్ఞ విధిస్తున్నాడు, వఖుర్ రబ్బీ జిద్నీ ఇల్మా. నువ్వు చచ్చేంత వరకు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు నువ్వు అల్లా నా జ్ఞానాన్ని పెంపొందించు అని చెప్పి నన్ను ప్రార్థిస్తూ ఉండు అని అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నాడు. మనము ఎప్పుడు ఈ దువా చేయము. మనము ఈరోజు మనకు ఏముంది, మన ఇల్లు ఎలా గడవాలి, మనకు ఉద్యోగాలు ఏంటి, మన చదువులేంటి, వీటి గురించే ప్రార్థన చేస్తాం. రబ్బీ జిద్నీ ఇల్మా అని మనం ప్రార్థన చేస్తున్నామా? మనకు ఆ యొక్క ఉద్దేశమే లేకపోతే మన యొక్క హృదయంలో ఆ జ్ఞానం ఎలా వస్తుంది సోదరులారా? మన యొక్క హృదయంలో ఆ జ్ఞానం ఎలా వస్తుంది? కాబట్టి మనము ఈ జ్ఞానము కొరకు పాటుపడాలి. మనము ఈ జ్ఞానము కొరకు పాటుపడాలి సోదరులారా. ఇప్పుడే ఈరోజు ఉదయం కూడా నేను ముందే అనుకున్నాను అతని గురించి ప్రస్తావన చేద్దామని చెప్పి. ఈరోజు ఉదయమే మన అబ్దుల్ ఖాదర్ ఉమరీ హఫిదహుల్లా గారు 2 సార్లు ప్రస్తావించారు వారి గురువు గురించి. ఆయన వారికే కాదు, పెద్ద పెద్ద దుక్తూర్లు ఎవరైతే ఇక్కడ మన చదువుకొని వచ్చారో, మదీనా వెళ్ళి PhD చేసి వచ్చారో ధర్మజ్ఞానంలో, పెద్ద పెద్ద పండితులకు ఆయన గురువు. జియావుర్ రహమాన్ ఆజమీ ఉమరీ మదనీ దుక్తూర్ రహమతుల్లాహి అలైహి వారు. మనకు తెలుసా ఈ పేరు? ఎప్పుడైనా విన్నామా? ఎవరితను? యూపీలో ఒక చాకలి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక యువకుడు, చాకలివాడు, బట్టలు ఉతికేటటువంటి చాకలివాడు. ఈయనకి ఎవరి గురించో, ఆయనకి ఇస్లాం గురించి తెలిసింది. అల్హమ్దులిల్లా ఆయన విశ్వసించాడు. ఆయనకు జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పి ఒక కుతూహలం లోపల ఉండేది. ఆయన తన ఊరును వదిలిపెట్టి ఉమరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రాథమిక జ్ఞానము 8-9 సంవత్సరాలు అక్కడ జ్ఞానార్జన చేశాడు ఆయన. ఇంకా కుతూహలం ఆగలేదు, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలు అనుకోలేదు. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ఒక ఉమ్రీ కనిపిస్తే అది మనకు పెద్ద పని. ఈ రోజులంటే మదనీలు ఎక్కువైపోయారు, ఉమ్రీలు ఎక్కువైపోయారు, అందరూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఒక ఆలింను చూడాలి అనుకుంటే మనము ఒక సినిమా హీరోని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే పండితులు ఇచ్చారని చెప్పి, పండితుల కొరత ఉన్నటువంటి కాలం. ఇంకా చాలు అని అతను అనుకోలేదు. మళ్ళీ మదీనా యూనివర్సిటీకి వెళ్ళారు. అంతేకాదు అక్కడ కూడా 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు కోర్సు చూసి అందరూ మళ్ళీ ఇండియాకి వస్తారు. ఆయన అక్కడితో ఆగలేదు, ఇంకా నేర్చుకుంటూ వెళ్ళి ఆయన ఈజిప్ట్కి వెళ్ళారు. అక్కడ కూడా చదువుకున్నారు.
మళ్ళీ ఆయన తిరిగి ఇండియాకి రావాలి అని అనుకున్నప్పుడు షేక్ బిన్ బాజ్ రహమతుల్లా అలీ వారు అప్పుడు పెద్ద అక్కడ వాళ్ళకు గురువు, అతను పెద్ద పండితుడు, ఆయన సౌదీ గవర్నమెంట్కు రికమెండ్ చేసి అతన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా అల్హమ్దులిల్లా రికమెండ్ చేసి అతన్ని సౌదీ అరేబియా సిటిజన్షిప్ ఇప్పించారు. అల్లాహ్ మనకు దొరుకుతుందా? తల కింద పైన కాళ్ళు చేసినా కూడా సౌదీ సిటిజన్షిప్ దొరకదు. తల కిందుగా పైన కాళ్ళు చేసినా దొరకదు. ఈజీగా, అంత ఈజీ కాదు సౌదీ సిటిజన్షిప్ దొరకాలంటే. కానీ ఒక చాకలి యువకుణ్ణి అల్లా ఎన్నుకున్నాడు. అల్లాహు అక్బర్. ఇంకా అతను ఏం చేశాడు? అక్కడ టీచర్, అతను అక్కడ మదీనా యూనివర్సిటీలో. అంతేకాదు తన చివరి రోజుల్లో ఆయన గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పొచ్చు. కానీ తన చివరి రోజుల్లో ఆయన ఏం చేశాడు? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసులన్నీ కూడా అల్ జామియా అల్ కామిల్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రచించాడు. షేక్ అల్బానీ రహమతుల్లా అలీ వారు హదీసులు ఏవైతే ఉన్నాయో సహీ జైఫ్ ఆయన హుకుం వేశాడు అతను. కానీ అన్నీ కూడా ఒక చోట చేర్చలేదు. కానీ ఇతను అన్నీ ఒక చోట అల్హమ్దులిల్లా సహీ హదీసులన్నీ కూడా ఒక పుస్తకంగా రాశాడు, ఒక గ్రంథంగా రాశాడు. అన్నీ బుఖారీ, ముస్లిం, అబూ దావూద్, తిర్మిదీ, నసాయి, ఇబ్నే మాజా, ఇబ్నే ఖుజైమా, ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో మువత్తా ఇమాం మాలిక్ అన్నిట్లోంచి సహీ హదీసులన్నీ ఒక గ్రంథంగా రాశాడు. ఇప్పుడు సౌదీ పండితులు ఏమిటో మనం కాదు, మనకు ఆయన పేరే తెలీదు. సౌదీ పండితులు ఇప్పుడు అతని గురించి ఏమంటారు తెలుసా? సౌదీ పండితులు అతని గురించి ఏమంటారంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో, తరక్తు ఫీకుమ్ అమ్రైన్ లం తజిల్లునా తమస్సక్తుమ్ బిహిమా కితాబుల్లాహి వ సున్నతి. నేను మీ కొరకు 2 వస్తువులు వదిలి వెళ్తున్నాను. ఒకటి కితాబుల్లా, అల్లా గ్రంథం ఖురాన్, 2 నా యొక్క సున్నత్ అన్నారు ప్రవక్త గారు. ఈ రెండింటిని గట్టిగా పట్టుకున్నవాడు గుమ్రా కాడు అన్నారు. సౌదీలో పెద్ద పెద్ద పండితులు ఏమంటారంటే, ఒక చేతిలో ఖురాన్ తీసుకొని ఒక చేతిలో జియావుర్ రహమాన్ ఆదమి మదనీ రహమతుల్లా అలైహి వారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని పట్టుకుంటే ఆ హదీస్ యొక్క అర్థం పూర్తయిపోతుంది అంటున్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్నుకుంటాడో తెలియదు సోదరులారా. ఎంతమంది ఉన్నారు భారతదేశంలో ముస్లింలు. అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని ఎన్నుకున్నాడు. అతని జీవితం అక్కడే గడిచిపోయింది. నా అదృష్టం ఏమిటంటే, నేను ఒకసారి ఉమ్రాకి వెళ్ళినప్పుడు అతని దర్సులో, ఒక మదీనాలో దర్శిస్తుంటే ఒక 15 నిమిషాలు కూర్చునే అదృష్టం అల్లా నాకు ఇచ్చాడు. ఒక 5 నిమిషాలు అతనితో మాట్లాడేటటువంటి అదృష్టం కూడా అల్లా కల్పించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇటువంటి పండితులను అల్లాహ్ తబారక్ వ తఆలా జీవించి ఉంచుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా. ప్రియ సోదరులారా, మనము జ్ఞానార్జన చేయాలి. సరే, నేను నా యొక్క టాపిక్ వైపు వస్తున్నాను. ప్రియ సోదరులారా, సోదరిమన్లారా, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఒక సున్నత్, ఒక పద్ధతి ఉంది. అదేంటి తెలుసా? యర్ఫా ఇల్లాహుల్లదీన ఆమను మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దర్జాత్. అల్లా అంటున్నాడు, మీలో ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన తర్వాత జ్ఞానార్జన చేస్తారో, అల్లా తబారక్ వ తఆలా వారి యొక్క స్థానాలను నేను పెంపొందిస్తాను, వారికి ఉన్నతమైన స్థానాలను ఇస్తానని అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు. అది కేవలం ధర్మపరంగా కాదు. ఉదాహరణకు సోదరులారా, సోదరిమన్లారా, ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలి. కార్మికులు ఎంతమందైనా ఉండొచ్చు. కానీ దానిని కట్టడానికి, దానిని నడపడానికి ఒక జ్ఞానవంతుడైన ఒక ఇంజనీర్ కావాలా లేదా? ప్లాన్ వేయాలి. మరి దాన్ని నడపాలి అంటే కార్మికులు ఎంతమందైనా ఉండవచ్చు. కానీ ఒక జ్ఞాని కావాలి, ఇంజనీర్ కావాలి. ఇది జ్ఞానానికి అల్లా వేసినటువంటి పీఠ. అంతేకాదు, ధర్మ జ్ఞానానికి కూడా, ధర్మ విషయంలో కూడా సోదరులారా, సోదరిమన్లారా, జ్ఞానానికి పెద్ద పీట ఉంది. అసలు ఒక మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. నేను మెయిన్ పాయింట్, ఈ యొక్క సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయండి? ఎన్ని జీవరాశులు ఉన్నాయి? కొన్ని లక్షలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వాళ్ళకు తెలిసినంత వరకు చెప్తున్నారు. మనకు తెలియదు వాటి సంఖ్య. ఎన్ని జీవరాశులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఒక్క విషయం తెలుసు మనకు. ఏంటది? ఈ జీవరాశులన్నిట్లో కూడా ఉత్తముడు ఎవరు? తక్కువని చెప్తారు. ఎవరు? మానవుడు. మానవ జన్మ ఉత్తమ జన్మ అని అంటాం. మానవ జన్మ ఉత్తమమైనది. మానవుడు అందరికన్నా గొప్పవాడు. మరి ఆ గొప్పతనం ఎలా లభించింది?
అష్రఫుల్ మఖ్లూక్ అన్న ఆ బిరుదు ఎలా వచ్చింది? దేని ఆధారంగా వచ్చింది? అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలతో అంటున్నాడు, జాగ్రత్తగా వినండి సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలతో ప్రశ్నిస్తున్నాడు, వఇద్ ఖుల్నా లిల్ మలాయికతి ఇన్నీ జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, నేను భూమి మీద ఒక ప్రతినిధిని పుట్టించబోతున్నాను. దైవదూతలు ఏమన్నారు? అల్లా నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను పొగడాలి అంటే మేమున్నాము. ఈ భూమి మీదకు వెళ్ళి అరాచకాలు ఇవన్నీ సృష్టించేవాడిని రక్తపాతం చేసి ఈ మానవుని ఎందుకు పుట్టిస్తావు నువ్వు అని దైవదూతలు. అంటే మానవుడు ఏం చేస్తాడో వాళ్ళకి ముందు ఎక్స్పెక్ట్ చేశారు దైవదూతలు. ఎందుకంటే అల్లా చెప్పాడు ఇలా. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏంటా ఎక్స్పీరియన్స్? ఆల్రెడీ జిన్నాతుల్ని పుట్టించాడు అల్లా. వాళ్ళు భూమి మీద అరాచకము రక్తపాతం చిందిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి వీడు కూడా అదే చేస్తాడు రేపు వెళ్ళి. ఎందుకల్లా మేమున్నాం కదా నిన్ను పొగడ్డానికి. అల్లా ఏమన్నాడు? ఇన్ని ఆలమో మాలా తాలమోన్, నాకు తెలిసిన విషయం మీకు తెలీదు. సరే, అల్లా ఏం చేశాడు? భూమి మీద మట్టిని సేకరించాడు. మానవుడు ఈరోజు ఎలా పుట్టాడు ఖురాన్ గ్రంథము చక్కగా చెప్తుంది. హదీసు గ్రంథాలు వివరించినంతగా పిన్ టు పిన్ ఎక్కడ కూడా వివరణ దొరకదు. భూమి మీద ఉన్నటువంటి మానవ జన్మ ఎలా ఉంది అనే రహస్యం తెలుసుకోవాలంటే ఖురాన్ చదవాలి సోదరులారా. భూమి మీద ఉన్నటువంటి మట్టిలో ఎర్రమట్టి, తెల్లమట్టి, నల్లమట్టి అన్ని కూడా సేకరించి 60 అడుగుల ఆజాన బాహుణ్ణి అల్లా పుట్టించాడు. ఎన్ని అడుగులు? 60 అడుగుల ఆజాన బాహుణ్ణి అల్లా తబారక్ వ తఆలా పుట్టించాడు. ఇంకా అతనిలో ఆత్మను వదలేదు, అందంగా ఉన్నాడు. చాలామంది అంటారు ఆది మానవుడు, మొదటి మానవుడు అంటే ఏదో చింపిరి జుట్టు వేసుకొని ఆకులు కట్టుకొని ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటాడు. కాదు, 60 అడుగుల అందమైనటువంటి ఆజానబాహుడు. అల్లా స్వయంగా సృష్టికర్త అయినటువంటి అల్లా స్వయంగా తన చేతులతో పుట్టించినటువంటి ఈ సృష్టి రాశి మిగతా జీవరాశుల కన్నా ఉత్తమమైనటువంటి రూపకల్పన అది. మానవుణ్ణి అల్లా ఇప్పుడు పుట్టించాడండి, అందరికన్నా లాస్ట్లో పుట్టించాడు. చూడండి ఎప్పుడు పుట్టించాడు? జీవరాశులన్నిట్లో కూడా అల్లా తబారక్ వ తఆలా ఎప్పుడు పుట్టించాడు? అందరికన్నా చివరిలో పుట్టించాడు అల్లా తబారక్ వ తఆలా. అయితే లేటెస్ట్ పీస్ ఏముంటుంది? చివరిగా వచ్చేది లేటెస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో, అన్నిటికన్నా లేటెస్ట్గా దొరికేది ఏదైతే ఉంటుందో అది ఏమై ఉంటుందండి? అప్డేటెడ్ ఉంటుంది. అంటే దానికి ముందున్నటువంటి వాటన్నిటికన్నా ఇప్పుడు నేను ఈ ఫోన్ కన్నీ 4 సంవత్సరాలు అయింది, కానీ దీని తర్వాత వచ్చినటువంటి లేటెస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో దానికన్నా అడ్వాన్స్ ఉంటుంది. మానవుడు కూడా ఇతర జీవరాశులందరి మీద లేటెస్ట్ పీస్ వాడు. మానవు కన్నా ఇంకా ఉత్తముడు ఎవరు లేడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించి అతనిలో ఆత్మను ఊదాడు. చాలామంది ఏమంటారంటే, ఇతర జమాతుల వాళ్ళు ఏమంటారంటే, అతనిలో ఆత్మ ఊదేసినటువంటి సమయములో అల్లాహ్ తబారక్ వ తఆలా అతనిలో ఆత్మను ఊదేటప్పుడు దైవదూతల్ని సజ్దా చేయమన్నాడు అంటారు. కానీ ఖురాన్ అట్లా చెప్పడం లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించి అతన్ని జ్ఞానము నేర్పించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా జ్ఞానము నేర్పించి దైవదూతల ముందు అతన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఫలానా 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 వస్తువుల పేర్లు చెప్పండి అంటే దైవదూతలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ఓ అల్లా, దైవదూతలు తమ బలహీనతను అల్లా ముందు ఒప్పుకున్నారు. అల్లా, నువ్వు ఏదైతే నేర్పించావో అది తప్ప మాకేది తెలియదు. అల్లా తబారక్ వ తఆలా వెంటనే అంటున్నాడు మానవునితో, ఆదం నువ్వు చెప్పు అంటే ఠకా ఠకా ఠకామని చెప్పాడు. అప్పుడు అల్లా అంటున్నాడు, వైద్ కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు. చూడండి, మానవుడు మీకన్నా జ్ఞానంలో గొప్పవాడు కాబట్టి ఇప్పుడు సజ్దా చేయమన్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. మానవుడికి ఎందుకు ఈ గొప్పతనం అంటే జ్ఞానం వల్ల గొప్పతనం లభించింది సోదరులారా. అల్లా జ్ఞానాన్ని ప్రసాదించి దైవ దూతలపై కూడా అతనికి ప్రాధాన్యతనిచ్చాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఇది జ్ఞానానికి ఉన్నటువంటి ఇస్లాం ధర్మములో ఉన్నటువంటి స్థానము. అల్లాహ్ తబారక్ వ తఆలా అంతేకాదు, నా సమయము నాకు ఇచ్చే ఇంకా 3 నిమిషాలు ఉంది.
ఇది అంశం చాలా పెద్దది, కానీ ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ. 3 నిమిషాల్లో ఇంకొక విషయం చెప్పి నేను నా ప్రసంగాన్ని నిమిషాల్లో ముగించేస్తాను. జ్ఞానానికి ఉన్నటువంటి పెద్ద అప్పటి నుంచి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ధర్మములో జ్ఞానానికి ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. అందుకే మానవునికి కూడా అదే తర్వాత భూమిపై వచ్చిన తర్వాత కూడా మానవునికి గొప్ప గొప్ప స్థానాలు అనేటటువంటివి జ్ఞానవంతులకు అల్లాహ్ ఇస్తున్నాడు. మనం ధర్మ విషయాల్లో కూడా ఎవరిని వెళ్ళి అడుగుతామండి? ఎక్కువగా ఎవరి వద్ద అయితే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళనే వెళ్ళి అడుగుతాం. ఇస్లాం ధర్మంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫలానా కబీలా వాళ్ళు వచ్చి ఇస్లాంను స్వీకరించారు, వాళ్ళు నమాజ్ చదువుకోవాలి, ఎవరికి అక్కడ అంతగా ఖురాన్ రాదు అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఎక్కువగా ఖురాన్ వచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరే వాడిని ఇమామత్ చేయమని చెప్పండి. కాబట్టి చిన్న పిల్లవాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా ఇస్లాంలో ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వాడే ఇమాం అవుతాడు. ఇంకొక విషయం, చిన్న విషయం చెప్పి నేను నా యొక్క ప్రసంగాన్ని ఇన్షాల్లా ముగిస్తాను. అదేంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో కూడా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయిన తర్వాత ఈరోజు జుమా ప్రసంగంలో కూడా మనం విన్నాం హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి కుమారుడు కూడా. చిన్నప్పటి నుంచి ప్రవక్త గారి వద్ద ఆయన ఖురాన్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. సాహిబు తఫ్సీర్ అయ్యారు ఆయన. అంటే 1400 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఎవరైనా ఖురాన్ యొక్క తఫ్సీర్ చూడాలంటే ముందుగా ఒక వాక్యాన్ని, దాని యొక్క తఫ్సీర్ తెలుసుకోవాలంటే ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారు ఏం తఫ్సీర్ చెప్పారో చూస్తారు ముందు. ఈయన చాలా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రవక్త గారు చనిపోయారు. అబూ బకర్ సిద్దిక్ రదియల్లాహు తాలా అన్హు వారు కూడా చనిపోయారు. ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలంలో అతను ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు ఎక్కడికి వెళ్ళినా అతన్ని తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఈయన ఖురాన్కు తఫ్సీర్, ఈయన ఖురాన్ గురించి ఏం అడగాలన్నా ఉమర్ రదియల్లాహు తాలా తక్కువని చెప్పేస్తాడు, అంత జ్ఞానం ఉంది. బదర్ యుద్ధం చేసినటువంటి సహబా, పెద్ద పెద్ద సహబాలు, వాళ్ళతో మీటింగ్ చేసినా కూడా తీసుకెళ్ళేవారు వెంట. కానీ ఆ పెద్ద పెద్ద సహబాయి కరాం రిద్వానుల్లాహి తాలా అజ్మైన్కి ఈ విషయం నచ్చలేదు. పెద్ద పెద్ద వాళ్ళ మధ్య ఈ పిల్లవాడు ఎందుకండి అని వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఈ విషయము ఆ చెవిన ఈ చెవిన, ఆ నోట ఈ నోట ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఆ విషయం తెలిసి సహబాయి కరాం రిద్వానుల్లాహి తాలా అజ్మైన్ అందరినీ కూడా సమీకరించారు. ఎవరైతే ఈ బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారిని కూడా తీసుకుని వెళ్ళి అందరినీ కూడా ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు అంటున్నారు, మీరందరూ ఇజా జా నస్రుల్లాహి వల్ ఫత్, ఈ యొక్క సూరా, చిన్న సూరా ఏదైతే ఉందో దీని యొక్క అర్థం చెప్పండి, భావం చెప్పండి అన్నారు. అందరూ ఏమన్నారంటే, అది చెప్పడం ఏముంది ఉమర్, ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా విజయం ప్రాప్తిస్తుందో మీరు తండోపతండాలుగా జనాలు ఇస్లాంలోకి రావడాన్ని చూస్తారు అని అల్లాహ్ చెప్తున్నాడు. ఇందులో పెద్ద విషయం ఏంది అన్నారు. ఆ సమయంలో నువ్వు ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్, అల్లాహ్ను, అతని యొక్క పవిత్రతను, అతన్ని స్తుతించు మరియు తౌబా చేయని, అస్తగ్ఫార్ చేయమని అల్లాహ్ అంటున్నాడు. ఇందులో గొప్ప విషయం ఇది, పెద్దగా దీని తఫ్సీర్ ఏముందన్నారు. ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు వెంటనే అంటున్నారు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారితో, అబ్దుల్లా దీని అర్థం నువ్వు చెప్పు అన్నారు. దీన్ని వివరించు నువ్వు అంటే వెంటనే అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు వారు లేచి అంటున్నారు, దీని అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక్ తఆలా హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఏ పని నిమిత్తమైతే ఇహలోకంలోకి పంపించబడ్డావో ముహమ్మద్, ఆ పని పూర్తయిపోయింది. ఇక నువ్వు నీ ప్రభువును, అతని పవిత్రతను కొనియాడుతూ, అతన్ని స్తుతిస్తూ, నువ్వు అస్తగ్ఫార్ చేసుకుంటూ సిద్ధంగా ఉండు, నీ చావు సమయం సమీపించింది అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు అన్నారు. అల్లాహు అక్బర్. చూడండి రెండిట్లో ఎంత తేడా ఉందో. కాబట్టి ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు అంటున్నారు, ఈ విషయము ఇతను చెప్పింది కరెక్ట్. అంటే ఇక్కడ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క పాండిత్యాన్ని వాళ్ళ ముందు ప్రూవ్ చేశారు. కాబట్టి సోదరులారా, మనము జ్ఞానార్జన చెయ్యాలి.
చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇన్షాల్లా మరి ఎప్పుడైనా నేను మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ అంశం ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే, అల్హమ్దులిల్లా ఇబాదుర్ రహమాన్ మస్జిద్ ఏదైతే ఉందో ఇది ఇన్షాల్లా మున్ముందు కాలంలో ఇక్కడ ఈ కొత్తగూడెం జమాత్ను చూసి చాలా సంతోషం కలిగింది నాకు అల్లాహ్ దయ వల్ల. మున్ముందు రోజుల్లో ఇక్కడ యువకుల కొరకు ఇంకా అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చక్కగా అకీదా నేర్చుకోవాలని అనుకుంటున్నారో, అదేవిధంగా ఇస్లాం యొక్క మూల విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు అల్హమ్దులిల్లా మీకు త్వరలో ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇన్షాల్లా అతి త్వరలో మీ అందరూ కూడా ఇన్షాల్లా అందులో చేరడానికి ప్రయత్నం చేయండి. ఇందులో వయసుతో ఎటువంటి నిమిత్తము లేదు. అందరూ కూడా అంటే చాలా విషయాలు నేను చూశాను. దావత్ ఫీల్డ్లో కూడా అల్హమ్దులిల్లా చాలా విషయాల్లో నేను అబ్జర్వ్ చేశాను. దాదాపు 25 సంవత్సరాలుగా నేను జమాత్తో కలిసి దావత్ ఫీల్డ్లో నేను పనిచేస్తున్నాను. తెలుగు భాషలో దావత్ చేసేవాళ్ళు చాలామంది ఈ రోజు కూడా చాలా అకీదాలో తప్పులు చెప్తున్నారు. అల్లాను పరమాత్మాని సంబోధిస్తారు. ఇటువంటి చాలా తప్పులు మన వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ముందు మనము జ్ఞానం నేర్చుకొని ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. ఇదే విషయాన్ని ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు అన్నారు, అల్ ఇల్ము కబలల్ కౌలి వల్ అమల్. మనము ఆచరణ ఉచ్చారణకు ముందు జ్ఞానార్జన చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఇన్షాల్లా ఈ కోర్సు స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరూ కూడా ఇందులో ఈ కోర్సులకు వచ్చి జ్ఞానార్జన చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. అక్కడ ఇన్షాల్లా మరిన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి, మరింత మంది పండితుల గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అల్లా మనందరికీ ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి సద్బుద్ధిని మనకు ప్రసాదించుగాక. అల్లా మన యొక్క హృదయాలను ఖురాన్ హదీస్ కొరకు అల్లా తెరవాలని చెప్పి నేను అల్లాను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరి యొక్క ఈ ఇహలోకం జీవితంలో శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని కల్పించాలని, అదేవిధంగా పరలోకంపు కష్ట నష్టాల నుండి అల్లా మనల్ని రక్షించి మనందరికి కూడా జన్నతుల్ ఫిర్దౌస్కు అర్హులు చేయాలని నేను అల్లాను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.